వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బీజం కోణత్రయాత్మకం అని ఇక్కడ వివరిస్తున్నారు. కోణత్రయాత్మకమైన బీజము అంటే త్రికోణము అని చెప్తూ త్రికోణ బీజాక్షరమేది. ఇది దేవనాగరి లిపిలో చూడాలి. దేవనాగరి లిపిలో త్రికోణాకృతి వచ్చేటువంటి అక్షరం ఏదంటే ఏ ఏ అనేది. ఇదే అమ్మవారి యొక్క పంచదశ విద్యలో సరిగ్గా రెండో విద్య, సామాన్యం కాదు. ఈ ఏలో లీనమై ఈ కూడా ఉంది, దాగి ఉన్నది. అదొక రహస్యం. భాష తెలిసిన వాళ్ళకి, భాషాశాస్త్రవేత్తలకి ఈ విషయం తెలుసు. ఏ కారంలో ఈ కారం దాగి ఉన్నది. అందుకు అదొక శివశక్త్యాత్మకమైన తత్వాన్ని తెలియజేస్తుంది. అది ఏ రాసేటప్పుడు సరిగ్గా మీరు హిందీ తెలిసిన చాలండి. దేవనాగరి అని నేను భయపడక్కర్లేదు. దేవనాగరి స్క్రిప్ట్ అంటే ఏమిటో కాదు, హిందీ స్క్రిప్టే. హిందీ స్క్రిప్ట్ దేవనాగరి కాదు. దేవనాగరికి స్క్రిప్ట్ హిందీ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే హిందీ ఒకానొక ప్రాకృత భాష, దానికి లిపి లేదు మొదట్లో. వాళ్ళు కేవలం సంస్కృతం అనుకున్నటువంటి దేవనాగరి లిపిని స్వీకరించింది హిందీ. అందుకు లిపి తయారైంది దానికి. ఇది తెలుసుకోవాలి. ఇంకా దక్షిణాది భాషలకి చక్కగా లిపి ఉంది, కానీ హిందీ భాషకి లిపి లేదు. వాళ్ళు సంస్కృత భాషల నుంచే తీసుకున్నారు. ఇది దేవనాగరి నుంచే వాళ్ళు స్వీకరించారు. దాని నుంచి కించిత్ భేతాలతో తర్వాత లిపి పరిణామాల్లో అనేకం చూపిస్తారు. అందుకు మనకి హిందీ అక్షరాలు అంటే తెలుస్తాయి, దేవనాగరి అంటే తెలియదు. కానీ ఇవే రెండూ ఒకటే. అసలు మూలం మర్చిపోతున్నాం మనం. అది సరిగ్గా ఏ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఏ రాసినప్పుడు మధ్యలో త్రికోణాకారం వస్తుంది. అందుకు యదేకాదశమాధారం, అది ఏకాదశ అంట. ఏకాదశం ఎలాగో చూడండి, లెక్క పెట్టండి. అ ఈ ఉ లెక్క పెట్టుకుంటూ వెళితే మనకి అరు అరు ఏ అని వెంటనే అనొద్దండి. అరు అరు అಳು అಳು ఉన్నాయి మనకి, అవి తీశారు ఈ మధ్య. కానీ అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 11వ అక్షరం ఏ వస్తుంది. అది లెక్క పెట్టడం అని. యదేకాదశమాధారం, మాతృకావర్ణం వివేచనం ఎంత అందంగా ఉంటుందో. ఆ ఏకారాక్షరము ద్వారా ఆరాధింపబడేది గనక భగారాధ్య. ఇది ప్రధానమైనటువంటి మరొక అర్థం. ఇలా ఒక మామూలు సామాన్యార్థం, విశేషార్థం, అంతరార్థం ఇవన్నీ చెప్పుకుంటూ వెళుతూ మాయా మధుమతి మహి, మాయా అనే పేరు వచ్చింది అమ్మవారికి. ఈ మాయా అనే శబ్దం చాలా విశేషం. కొందరికి పేరంటే భయం. ఎందుకంటే మాయా అంటే ఏమీ లేదు, కానీ మరి కనిపిస్తుంటే లేదంటాడేమిటండి, మళ్ళీ గట్టిగా మాట్లాడితే అద్వైతం లాగేస్తాడని భయంతో కొంతమందికి అసలు మాయ అంటేనే చాలా భయం. ముఖ్యంగా అద్వైతం గిట్టని వాళ్ళు అద్వైతాన్ని మాయావాదం తోసేస్తారు. చిత్రం ఏంటంటే వాళ్ళు భగవద్గీత పట్టుకుంటారు. మరి భగవద్గీతలో దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ అని ఏం చేస్తారో అర్థం కాదు. ఇక్కడ భాగవతం పట్టుకున్నటువంటి కృష్ణ భక్తులమని చెప్పుకునేటువంటి కొందరున్నారు. వాళ్ళు కూడా అద్వైతుల్ని మాయావాదులు అని విమర్శించడం కనిపిస్తుంది. మరి భాగవతంలో అడుగడుగునా మాయా శబ్దం కనబడుతుంటుంది. దాన్ని ఏం చేస్తారో అర్థం కాదు. మొత్తానికి వాళ్ళకి తలకాయ ఉందా లేదా తెలియదు మనకి. కానీ మాయా అనగానే ఏం భయపడక్కర్లేదండి. మాయా అనే దానికి చక్కగా అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. వరాహపురాణంలో విష్ణువు అమ్మవారితో చెప్తాడు, నా మాయాశక్తి అంత గొప్పదో తెలుసా అని 37 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. అవన్నీ చెప్తాను, మీరేం భయపడద్దు. కానీ ఆయన చెప్పిన భావం ఒక్కడ చూడండి. పర్జన్యో వర్షతే తత్ర జలపూరశ్చ జాయతే దిశో నిర్మలతాం యాంతి శైషా మాయా ప్రియే. నా మాయ ఏమిటి అంటే వర్షం కురుస్తూ ఉంటుంది, నీరు నిండుతూ ఉంటుంది. ఇదంతా నా మాయ వల్ల. అబ్బా ఇంత నీరు కురుస్తుంది అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నీరు అనేదే పుట్టదు, అది నా మాయే అన్నాడు ఇక్కడ మహానుభావుడు. కలగడం కలగకపోవడం ఇదంతా నామాయే. దిశో నిర్మలతాం యాంతి, దిక్కులని నిర్మలమైపోతాయి. ఒక్కొక్కప్పుడు మబ్బులు పడితే ఒక్కొక్క దిక్కులని నిర్మలమైపోతాయి. ఇంతవరకు కురిసిందా అనిపించేటట్టుంటుందిట. ఇది చూస్తుంటే ప్రపంచంలో అడుగడుగునా కనపడుతోంది మాయ. ఇందులో ఏది మనం కంట్రోల్ చేయగలం చెప్పండి? కురుస్తున్న వర్షాన్ని, పట్టిన మబ్బుల్ని కంట్రోల్ చేయగలమా? ఈరోజు వాతావరణ హెచ్చరిక, ప్రమాద హెచ్చరికలు జారీ చేయడమేంది అని చెప్పడమే తప్ప మనం ఏమీ చేయలేము దాన్ని. తర్వాత అంతా అయిపోయి నిర్మలమైపోతుంది. ఎవడు ఏం చేయగలడు ఇప్పుడు? ఆ నిర్మలత్వం మనం తేలాం, మబ్బులు మనం తేలాం. ఎవడి వల్ల జరుగుతుంది అర్థం కావట్లేదు. ఇంతవరకు ఉందా అనిపించేటట్టు చేసింది మొత్తం ఆకాశం. మరి ఉందా లేదా అన్నట్టు ఎక్కడికెక్కడ ప్రపంచంలో మనకు కనబడుతున్నది. చూస్తున్నావా? అదే నా మాయ. చూడు చంద్రుడు. చంద్రుడు అంటే ఏమిటి? చక్కగా నిండుగా ఉండునా. ఒక్కొక్కప్పుడు పెరుగుతూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడు తరుగుతూ ఉంటాడు, ఒకసారి కనబడ్డు. అది నా మాయ అన్నాడు. సోమముపి క్షియ్యతే పక్షే చాపి వర్ధతే. ఆ చంద్రుడు పక్షే క్షియ్యతే వర్ధతే. అంతే కదా. అమాయాం దృశ్యతే నైవ. కనబడ్డు అమాయాం న దృశ్యతే,
కనబడ్డు. అప్పుడు శైవ మాయేయం మమ సుందరి, ఇంత లక్ష్మీదేవికి చెప్తున్నాడు, ఆవిడ మాయ, ఆవిడకి చెప్తున్నాడు. ఇలా మొత్తం వివరించాడండి. 37 రకాల శ్లోకాలు ఉన్నాయి ఇందులో. అంటే ప్రపంచమంతా ఎలా నడుస్తోందని ఒక్కసారి మనం కూర్చుని ఆలోచిస్తే ప్రతిదీ కూడా అయ్యే నిన్న తలకాయ నొప్పి వచ్చింది, ప్రాణం పోతుందా అనిపిస్తుంది, ఇవాళ ఒక్కసారి చూస్తే వచ్చిందా అనిపిస్తుంది. అంతే ఆశ్చర్యం ఆశ్చర్యం, ఇలా నడిపేస్తూ అది ఉందా లేదా అన్నట్టే అడుగడుగున మనకు కనబడుతుంది. ఒక్కసారి కన్ను మూసుకు నిద్రపోయేమంటే ఇంత ప్రపంచం ఏమైపోయింది. అప్పటి వరకు ఎవరో మనకు ఆత్మీయులు ఎవరో వెళ్ళిపోయారని తెగ ఏడుస్తారు, నిద్రపోయారు. అక్కడ వాడు వెళ్ళిపోయాడని ఏమీ గుర్తులేదా సుషుప్తిలో స్వప్నంలో, ఎక్కడికి పోయింది, ఇది ఏది సత్యం చెప్పండి, ఇది సత్యమా అది సత్యమా, రెండో అనుభూతులేగా, ఏది సత్యం అని చెప్పగలం. ఎక్కడో సత్యం అక్కడో సత్యం అంటే అదేం సత్యం అవుతుంది. సార్వకాలిక సత్యం కాదు, సార్వదేశిక సత్యం కాదు, యూనివర్సల్ సత్యం కాదు కదా అది. ఏం చెప్పగలం మనం ఇక్కడ? ఇది ఆలోచిస్తూ ఉంటే ఉందా లేదా అని నిర్ణయించలేనట్టు నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరిది? ఇదంతా కూడా శక్తిదేగా. శక్తి అంటేనే శక్తిదేగా. కనుక అమ్మవారు ఏ శక్తితో ఈ ప్రపంచాన్నంతటి ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారో ఆ శక్తినే మాయా అంటారు. అమ్మ యొక్క అద్భుతమైన శక్తి. దీనికి చెప్తూ మనకు ఒకే శ్లోకంలో దేవీ పురాణం చెప్తుంది, విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్రజాలవల్లోకే మాయాతేన ప్రకీర్తిత. ఒకటే మాట, విచిత్ర కార్యకరణ. విచిత్ర కార్యం అంతే. ఎలా ఉంటుందండి? విచిత్రం. విచిత్రం చెప్పిస్తే మనకు చర్చ చేయడానికి ఏమీ లేదు. విచిత్రమైన కార్యం, అచింతిత ఫలప్రద, ఊహించని ఫలం ఇస్తుందట. ఇలా జరుగుతుంది నువ్వు అనుకో, అది జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. అదే మాయ. అఘటన ఘటన పటీయసి మాయ. ఈ మాయకి ఇది సాధ్యం ఇది అసాధ్యం అనేది లేదండి, ఏదైనా చేయగలదు అది. ఇంకా మాయ గురించి ఎంతో చర్చ చేయాల్సినవి చాలా చాలా ఉన్నాయి. మాయకి ఎన్ని పేర్లు తెలుసా? అవ్యక్తం, అవ్యాకృతం, ప్రకృతి, ప్రధానం, బీజము, ఇన్ని రకాల పేర్లు ఉన్నాయట. ఎందుకంటే ఇది పరమాత్మని తెలియనివ్వట్లేదు, అందుకే దీనికి అజ్ఞానం అని పేరు. అజ్ఞానం మరొక పేరండి. అజ్ఞానం అవిద్య అనగానే మనం మూర్ఖత్వం అని అర్థంలో తీసేసుకుంటాం, అందుకే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం చాలా. అవిద్య అనగానే మూర్ఖత్వము అనగానే మనందరికీ అవిద్య ఉంది అనగానే కోపం వచ్చేస్తుంది. మన మూర్ఖులంటే కోపం రాదు. కానీ అవిద్య వేరు, లోకంలో మనం అనుకునే మూర్ఖత్వం వేరు. రెండింటికి చాలా ఫూలిష్నెస్ వేరు, అవిద్య వేరు. బహుశా అవిద్య అనే పదం ఒక్క భారతీయ సంస్కృతిలోనే సృష్టింపబడిందేమో. ఎందుకంటే ఈ థాట్ ఇంకెక్కడ లేదు కనుక ఇక్కడే తెలిసింది. ఇక్కడ కొన్ని పదాలకి ఈక్వాలెంట్ వర్డ్స్ ప్రపంచంలో దొరకవు. ఎందుకంటే అలాంటి ఆలోచన ఆ దేశాల్లో పుట్టలేదు, ఆ భాషలో పుట్టలేదు. అలాగే ధర్మం అనే దానికి సరైన పదం వాళ్ళకి లేదు, దొరకవు. కొన్ని దొరకవు ఇక్కడ. ఎందుకంటే ఈ దేశంలో ఈ ఋషులు భావించి సృష్టించారు పదములన్నీ. కనుక అవిద్య అంటే ఏమిటో కాదు, తాను కాని దాన్ని తాను అనుకోవడం, తానైన దాన్ని తాను తెలుసుకోలేకపోవడం. తెలుగులోనే చెప్పానుగా, ఇది కన్ఫ్యూజను. ఎంత తేట తెలుగులో చెప్పినా అదే మాయ. అర్థమైపోతే ఇంకేం మాయా? నువ్వేదో అది నువ్వు ఒప్పుకో, అయ్యా నువ్వు అఖండమే సచ్చిదానందమే శాశ్వతమైన ఆత్మవయ్యా. అబ్బే నువ్వు పుట్టి పోయి చచ్చేటువంటి ఒకనొక మనిషివా, ఇది బాగానే ఉందండి, ఇది బాగుందా? నువ్వు పోయే మనిషి అని చెప్తేనేమో బాగుందా? అసలు పోవయ్యా నువ్వు శాశ్వతమైన వాడు అంటే బాగోలేదా? అనుకోవడానికి కూడా బాగుంది కానీ అంగీకరించలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితి ఎవరు చేస్తున్నారు? ఇది మన చేతిలో ఉందా? అది మాయ అలా చేస్తుందట. అందుకు ఒక అఖండ చైతన్యం శరీరంలోకి దూరగానే ఆ చైతన్యానంతని శరీరంతో నిబద్ధం చేసి దీంతోనే చూడడం మొదలు పెడుతున్నాం. ఇలాగా మాతి పరిచ్ఛిన్నత్తి ఇది మాయా అన్నాడు. అఖండ ఆత్మ చైతన్యాన్ని ఒకానొక ఉపాధి కొలతలో చూసేటువంటి లక్షణం పేరు మాయ. ఈ లక్షణం లేనిది ఎవరికి? ఇన్ని చెప్పిన వాడికి ఉంది, విన్నవాళ్ళకి ఉంటుంది. దాని స్వరూపం గురించి చర్చ చేసుకోగలం కానీ వదిలించుకోవడం మన చేతిలో లేదు. ఎందుకంటే అది ఆవిడే. అందుకు మాయా ఆయనే చెప్పాడు, మమ మాయా దురత్యయా గీతలో. నా మాయ దాటలేరయ్యా. దాటలేరంటే ఎంత కష్టపడే దాటలేరా? ఇంపాసిబుల్. మరేం చేయాలి? మామేవ ఏ ప్రపంచంతే మాయా మేతాంతరంతే. నన్ను ఆశ్రయించు, అదొక్కడ తప్ప మరొక దిక్కు లేదన్నాడు ఇక్కడ. నన్ను ఆశ్రయించంటే అర్థం ఏంటి? ఏది అఖండ సచ్చిదానందమో దాన్ని పట్టుకో, అది పట్టుకుంటే ఇది వదిలేస్తాం. అది తెలుసుకోవాల్సింది. మనకి పట్టుకొమ్మ దొరికితే ఉన్న కొమ్మ నుంచి ఆటోమేటిక్గా పాదం పైకి లేస్తుంది. మెట్లు ఎక్కుతున్నామండి, ఎక్కుతున్నప్పుడు క్రింది పాదం ఎప్పుడు లేస్తుంది? పై మెట్టు మీద పై పాదం వేసినప్పుడు క్రింది పాదం తప్పకుండా పైకి వచ్చేస్తుంది. కానీ మాయ ఎలా వదులుతుందని మాయ గురించి ఆలోచించకూడదుట. మాయాతీతుడైన పరమాత్మనే పట్టుకో. మామేకం శరణం వ్రజ. శరణం వ్రజ అనే మాటల అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు చింతన చేసినా ఏది సత్తు చిత్తు ఆనందమో అఖండమో నిత్యమో నిర్మలమో దాన్నే చింతన చేస్తూ ఉంటే ఆ మెట్టు మీద పాదం పడిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా అత్యంత సహజంగా క్రింది మెట్టు మీద వదిలేశావు నువ్వు.
దాటేశావు. అందుకే మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతతే. నన్ను మాత్రమే ఎవడు ప్రపన్నుడవుతున్నాడో అంటే నేను తప్ప అన్యము చింతన చేయడో వాడు నేను తప్ప అన్యమును వదిలేస్తున్నాడు. అంతే, అంత సులభం. అందుకే మాయా అనేటువంటిది ఆ అమ్మవారి యొక్క స్వరూపమే. లోకాన్ని నడిపేటటువంటి అమ్మవారి యొక్క శక్తిని మాయ అంటారు. అది తెలుసుకుంటే చాలు. అందుకే భగవత శక్తిరేవ మాయా, ఇది నిర్వచనం మొత్తానికి. ఇంకా దీని గురించి చెప్తూ అనేక రకమైన అందములైన మాటలు చెప్పారు. ఆత్మయందు అనాత్మబుద్ధి, అనాత్మయందు ఆత్మబుద్ధి, ఇవన్నీ విషయములు. ఇది పోనీ ఉందంటామా అంటే జ్ఞానం కలిగిన వాడికి మాయ లేదు కనుక మాయ లేనే లేదు ఎవడికి? జ్ఞానికి. పోనీ లేదంటామా అంటే సృష్టి అంతా దీని నుంచే తయారైంది, మాయ నుంచే, కనుక లేదని లేదు. అందుకు ఉంది లేదని నిర్ణయించలేనిదే కనుక ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పలేవు కనుక మాయ అన్నారు. దాని ఒకటే మాట. అందుకు మాయా విచిత్ర కార్యకరి. ఇది మనకు అర్థం కాదు, ఆయన శక్తి మనకు అర్థమవుతుందండి. రామకృష్ణ పరమహంసతో గొప్ప మాట అన్నారు. అయ్యా, ఈ మాయ మన వైపు ప్రయోగించి ప్రపంచాన్ని ఇంత చేస్తుంది కదా తల్లి, మరి ఆ తల్లిలోను కూడా మాయ ఉంది కదా. మాయ మన మీదకి వచ్చేటప్పటికి మనకు అవిద్యలు అయ్యి బాధిస్తుంది. తల్లి దగ్గర మాయ ఉన్నప్పుడు ఆ తల్లికి ఏం బాధ లేదా అన్నట్టండి. అప్పుడు ఒకటే మాట చెప్పాడు, పాము విషయం మనకెక్కినప్పుడు బాధిస్తుంది కానీ పాములో ఉన్నప్పుడు పాముని ఏం చేయట్లేదు కదా అన్నాడు. ఒకటే మాట, ఎంత గొప్పగా చెప్పాడండి. అద్భుతమైన మాట ఇక్కడ. కనుక ఆవిడ ఆ మాయ చక్కగా లోపల పెట్టుకుంది ఆవిడ. దాంతో లోకాన్ని అంతటి మత్తెక్కించి నడిపిస్తుంది. మరి ఏం చేస్తాం? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే క్వశ్చన్ మనకు లేదు. ఆవిడ స్వతంత్ర తర్వాత వస్తుంది చూడండి. ఆవిడ ఎందుకు ఏం చేస్తుందో మనకేం తెలుసా? ఎందుకంటే మనలాంటి బ్రెయిన్ లెవెల్లో ఉన్నవాడిని మనం ఎందుకు ఇలా చేసామని అడగచ్చు. అందుకని కుక్క పిచ్చిగా పరిగెడుతుంటే ఎందుకు ఇలా పరిగెట్టావు అని మనం అడుగుతామా? దాని బ్రెయిన్ లెవెల్ వేరు, దానికి మనం అర్థం కావు, మనకు అది అర్థం కాదు. అలాగే మనకంటే పై లెవెల్ ఉన్నవాడు అసలు అర్థం కాదు, మనకంటే కింద లెవెల్ వాడు బుర్ర అర్థం కాదు, మనకంటే పై లెవెల్ వాడు బుర్ర కూడా అర్థం కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే అన్నిటి మన లెవెల్లోనే ఆలోచిద్దాం అనుకుంటాం, అక్కడొచ్చింది చికాకు. అందుకే మేధావులందరూ కూడా సృష్టి రహస్యాన్ని కూడా వాడు బుర్ర కందితేనే ఒప్పుకుంటాట. ఇది అంత దౌర్భాగ్యం అండి. అలా ఉంది మన పరిస్థితి. అందుకు ఈశ్వరుడు ఏం ఆలోచించాడు నీకేం అర్థమవుతుంది? కొందరు అంటారు, భగవంతుడా ఎందుకయ్యూ ఊరికనే సృష్టి అంతా సృష్టించావు అని. సృష్టించాడా? నేను సృష్టించడం లేదయ్యా, నువ్వు ఉందని భ్రాంతి చెందావు అన్నాడు. ఏమంటావు ఇప్పుడు చెప్పండి? ఇక్కడ నువ్వేమంటావు? మనకేం తెలియదు, ఉందని భ్రాంతి చెందామంటాడు అన్నాడు. అలాగా ఎవరు? శంకర భగవత్పాలు సృష్టి లేనే లేదు పో అన్నాడు. మరి ఉందనిపిస్తోంది, అనిపిస్తుంది. ఏం చేస్తా? అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. తీసి చూడు, పరమాత్మ తప్ప మరొకట్లేదు. ఆయన ఎందు సృష్టి, ఆయన సృష్టిస్తే సృష్టి వేరు, ఆయన శంకర భగవత్పాలు సృష్టి లేనే లేదు పో అన్నాడు. మరి ఉందనిపిస్తోంది, అనిపిస్తుంది. ఏం చేస్తా? అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. తీసి చూడు, పరమాత్మ తప్ప మరొకట్లేదు. ఆయన ఎందు సృష్టి, ఆయన సృష్టిస్తే సృష్టి వేరు, ఆయన వేరు అవ్వాలిగా. సృష్టి వేరు ఆయన వేరైనప్పుడు ఆయన పరిపూర్ణుడు ఎలా అవుతాడు? ఆయన వేసిన లాజిక్ ఏం తక్కువ కాదండి, మొత్తం ఆయనే అయి ఉన్నాడు. మరి సృష్టి కనబడుతోంది అంటే తాడులో పాములాగా అని ఒకటే కొట్టేశాడు. తాడు లేకపోతే పాము ఎలాగా లేదు. ఇవన్నీ ఊరికినే వాదిస్తున్నా అనుకోదు, తర్వాత మాటలు అర్థం కావడానికి ఇది పనికి వస్తుంది, లలితాశాస్త్రం అర్థం చేసుకోవడానికి. అయితే తాడులో పాము కనిపిస్తుంది కనుక పాము ఎక్కడ కనిపిస్తుంది? తాడు ఎందే కనుక తాడే మనకు ప్రధానం. పాము ఎప్పుడు పోతుంది? ఆ తాడని తెలిసాక. కనుక అమ్మ తెలిసాక మాయ అదే పోతుంది. తాడు ఎందే పాము ఎలా అనిపిస్తుందో అమ్మ ఎందే మాయాశక్తి వల్ల ఈ జగత్తంతా భాషిస్తున్నది, అది చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ మాయ అనే మాట చాలా విశేషమైనది. మొత్తానికి ఎక్కువ అర్థం కాకపోతే ఒక్కడ అర్థం చేసుకుంటే చాలా విచిత్ర కార్యకరీ శక్తి. అమ్మ యొక్క ఈ సృష్టి నడిపేటటువంటి అంతుపట్టని శక్తి. ఈ తెలుగు మాట ఇంకా బాగుంటుంది. మనకు అంతుపట్టనటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి విలాసమునే మాయ అని అంటారు. మధుమతి తర్వాత మాట, ఇది చాలా గొప్ప విశేషం అండి. చాలా అందంగా ఉందని పేర్లు పెట్టుకుంటుంటారు అర్థాలు తెలియకపోయినా. మధుమతి అనేటువంటి పేరున్నదే చాలా విశేషం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి, ఇన్ని వైదిక అర్థాలే. ఈ అనేక అర్థాలు చెప్పడం మన చమత్కారంతో చెప్పడం కాదు, ప్రతిదీ కూడా శృతి స్మృతి పురాణ మంత్రశాస్త్ర ప్రమాణాలతో చెప్తున్నవే. ప్రతి అర్థము చెప్పుకోవాల్సింది. అందుకు మధుమతి ఇక్కడ చెప్పేటప్పుడు మధువు అంటే ఏమిటి ఇది తెలుసుకోవాల్సింది. మధువాతారుతాయతే మధుక్షరంత సింధవ మాధ్వీర్నస్తంతోషధీ మధునక్తముతోషసి మంత్రం చెప్తున్నాం కదా. మాధ్వీర్గావో భవంతునః. మాధ్వీపనాలసా దగ్గర ఈ భావం మనం చెప్పుకున్నాం. మొత్తానికి మధు శబ్దం వేదం ఎన్ని మార్లు చెప్పిందో. ప్రపంచంలో అంతా మధువుగా ఉండాలట. జలములు మధువుగా ఉండాలి, వాయువులు మధువుగా ఉండాలి. ఇదేమైనా బాగుందా అండి? షుగర్ పేషెంట్కి చెప్తే గాలి కూడా మధురమైతే నేనేమవుతానంటాడు, అవునా లేదా? గాలి కూడా మధురమైపోయి నీరు కూడా మధురమైపోతే ఏం తాగుతాడు, ఏం పిలుస్తాడండి? కానీ మధురం అంటే అక్కడ తీపిన అర్థం కాదు, ఇక్కడ ఆనందం అని అర్థం. ఈ వీచే గాలి నాకు ఆనందకరముగా అగ్గాక, ఈ ప్రవహించేటువంటి జలము ఆనందమై ఒగ్గాక. అగ్గుగాక ఏంటి? ఆనందమే. అది గాలి ఆనందం కాదు, వీస్తే అది వీచకపోతే తెలుస్తుంది ఆనందం అవునో కాదు. మొత్తానికి ఇవన్నీ కూడా ఆనంద రూపములేగా. కనుక ఆనందం ఎవరి రూపం?
పరమాత్మ యొక్క రూపం. కనుక వీచే గాలి, ప్రవహించే నీరు ఇదంతా ఎవరు? మధుస్వరూపమే. ఇదంతా తెలుసుకుంటే మధు 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 మరొకట్లేదు. ఆ మధు స్వభావమే పరమాత్మ. కనుక మాధవా అని పిలుచుకున్నాము. అదే మధు స్వభావం. ఆయన ఆ మధుగా వ్యాపించున్నాడు. ప్రపంచమంతా మాధవమయం కాదు. అది తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు? పనికిమాల మరో మధు అలవాటు ఏంటి మనకి. అదేమిటంటే పరమాత్మ తప్ప అన్య విషయములపై తీపి. ఈ తీపి ప్రమాదం అండి. షుగర్ కంటే ప్రమాదం ఇది. ఈ ప్రమాదమైన మధువుని తీసేస్తే కానీ మాధవుడు అర్థం కట్ట. అందుకే మధుసూదన, మధు 2 పేర్లు ఉన్నాయి. మాధవో మధుహు. విష్ణు సహస్రం ఒక్కసారి తలంచుకోండి. మధుసూదన మధుహుట. ఏమిటండి అర్థం ఉండద్దు. మధుసూదనుట్ట అంటే మధువుని నశింపజేసిన వట్ట. మధువు ఆయనే మధువుట. ఏమిటి 2 అర్థములు? ఆయనే మధువు అన్నప్పుడు మధువాతారుత అయితే ఇందాక చెప్పినట్లు ఆయనే మధువు. ప్రపంచమంతా నిండిన ఆనందం ఆయనే. ఆయనే మధుసూదనుడు. మధుసూదనుడు అంటే ఈ అనాత్మ విషయాల యందు ఉన్నటువంటి ప్రీతి అనే పనికిమాలినటువంటి మధువుని పోగొట్టి అసలు మధువుని అందించేవాడు కూడా ఆయనే. ఇది మధుసూదన శబ్దానికి అర్థం, మధు శబ్దానికి అర్థం. ఇప్పుడు మధుమతి అంటే అర్థమైపోయింది. ఈ మధుస్వరూపముగా ప్రపంచమంతా ఎవరు వ్యాపించి ఉన్నారో ఆవిడ మధు. మధు అంటే సారం అండి. అది తెలుసుకోవాలి. సారమే మధువు కదా. పుష్పసారం అని పేరు. మధువు అంటే తేనె. తేనెకి మరొక పేరు పుష్పసారం అని పేరు. పువ్వు యొక్క సారం అది. అలాగే అమ్మవారు ఎలా ఉన్నారు? జగత్తుని మనం పుష్పంగా భావిస్తే అందులో మధువుగా ఉన్నట్టు ఆవిడ. చిత్రం ఏంటంటే పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి. అందులో మధువు ఉందా లేదా? ఎప్పుడైనా కనబడిందా మనకి? మనకు తెలియదు. ఉందని మాత్రం ఒప్పుకుంటాంట. ఎప్పుడు ఒక్క పువ్వులో మధువుని చూడలేదు మనం. ముందుని ఎలా ఒప్పుకున్నాం? తేనెటీగ, తుమ్మిద 2 లాగే. చిత్రం ఏంటంటే మనకు తేనె కనబడట్లేదు, పువ్వు మాత్రమే కనబడుతుంది. ఆ తుమ్మిదికి తేనెటీక్కున్నదే, దానికి పువ్వు కనబడుతున్నా దానికి తేనె ఏంటో తెలుసు. ఆ తేనె మీదే దాని యొక్క దృష్టి. ఆ తేనెని ఎలా తీసుకోవాలో తెలుసు. అదేవిధంగా ఈ ప్రపంచమనే పువ్వులో పరమాత్మ అనే మధువు మీదే దృష్టి ఉంటుంది యోగులనే తుమ్మెదలకి. వాళ్ళకు మాత్రమే తెలుసు ఈ ప్రపంచమనే కుసుమంలో పరమాత్మ అనే మధువుని ఎలా ఆస్వాదించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆస్వాదించి కూడబెడితే మనం పిండుకు తీసుకోగలం తప్ప మనం తీసుకోలేము. ఇది తెలుసుకోవాల్సింది. ఆలోచించండి, ఇంత గొప్ప విషయం. అందుకే కనిపిస్తున్న పువ్వులో తేనె లేదు అనడం ఎంత అజ్ఞానమో, కనిపించిన ప్రపంచంలో పరమాత్మ లేనడం కూడా అంతే అజ్ఞానము. ఇది తెలుసుకోవాల్సింది. కుసుమానికి సారం తేనె అయినట్లుగా ప్రపంచానికి సారం పరమాత్మ. అందుకే సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే అని అంటున్నాం. సంసారం అంటే ప్రపంచం, సంసార సారం అంటే ప్రపంచానికి సారమైన వాడు. వాడన్నా ఆమెన్నా మొత్తానికి తత్వం ఒకటే. అందుకు ఆ స్వరూపం ఎవరు? అమ్మవారు మధుమతి, ప్రపంచానికి సారమైనటువంటి తల్లి. అదే ఆవిడ యొక్క స్వరూపము. అది ఇక్కడ. అందుకు నామరూపాత్మకమై కనిపిస్తున్న జగత్తు యందు సచ్చిదానందమైన సార వస్తువుగా ఆ తల్లి ఉన్నది. అందుకు మధుమతి ఆ స్వరూపముతో ఉన్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం మధు శబ్దానికి ఆనందమనే అర్థం ముందే చెప్పుకున్నాం కనుక ఆనందమే మధువు అన్నప్పుడు ఒక్కసారి ఆనందము అనగానే స్వాత్మానందలవి భూత బ్రహ్మజ్ఞానంద సంతతికి తగలాలి. మనకి తగిలితే ఈ కనిపించే లోకానందములన్నీ లవలేశములే, అల్పములే. ఇవన్నీ బిందువులు. అమ్మవారు ఆనంద సింధువు. ఆవిడ అఖండ సచ్చిదానంద స్వరూపిణి. అఖండ సచ్చిదానందం కంటే మధువైన వస్తువు మరి ఉంటుందా? అందుకే అమ్మవారు ఆనంద ఘనం అంటే సాలిడ్ ఆనందం. అందుకు ఆవిడ మధుస్వరూపిణి, మధు స్వభావము. అందుకు మధుమతి అంటే అఖండానంద రూపిణి. ఇది 2వ అర్థం. ముందు సారస్వరూపిణి అని రెండవది. ఇంకో 3వ అర్థం వైదికార్థం. ఇది కూడా అసలు మధు విద్య అని ఉపనిషత్తులో ఒకటి ఉన్నది. ఈ మధు విద్యకి ఆదిత్యో వై మధు అని శాస్త్రం చెప్తుంది. సూర్యుడికి పెద్ద తేనె పట్టు అనుకోండి, లేదా తేనె ముద్ద అనుకోండి. ఆయన పెద్ద తేనెట. ఎందుకంటే ఇక్కడ తేనె అంటే అమృతమే. ఆయన పెద్ద అమృత బింబం, అమృత కలశం సూర్యుడంటే. సృష్టిలో అందరికీ తిండి ఆయనే పెడతట్టండి, మన అందరికీ. అందుకే నిర్గచ్చంతర్క బింబాన్ నిఖిల జనిభృతాం హార్దనాడీ ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందారక గణ మధునస్తస్య నానాదిగుత్థా వర్షంతస్తోయముష్ణం తుఘ్నమపి జలాన్యాపి బంతః సమత్తాత్ పిత్రాదీనాం స్వధోషత్యమృతరసకృతో భాంతి కాంతి ప్రరోహా అని శ్రద్ధరా ఛందస్సులో సూర్యభగవాన్ని స్తుతిస్తూ అప్పయ్య దీక్షితుల వారు ఎంత గొప్పగా కీర్తించారో చదువు. ఇక్కడ నిర్గచ్చంతర్కబింబాన్ నిఖిల జనభృతాం హార్దనాడి ప్రవిష్టాహ. ఎలా సూర్యుడు మనల్ని పోషిస్తున్నాడో ఆ రహస్య విద్య వేదం చెప్తోంది. సూర్య కిరణాల నుంచి నిర్గచ్చం తర్కబింబాన్, అందులో శక్తులు వస్తాయట, అమృత శక్తులు. అమృత శక్తులు మన శరీరంలోకి ప్రవేశించి గుండెలోంచి నాడుల్లోకి వెళ్తుంది సూర్యశక్తి. చూడండి ఇక్కడ. అందుకే సూర్యుడు కానీ లేకపోతే మన బతుకులు ఆగిపోతాయి.
ఆ ప్రాణశక్తిని కిరణాల్లోంచి పొందుతున్న మనందరం. అది నిర్గచ్చం తొర్కబింబా నిఖిల జనిభృతాం హర్దనాడీ ప్రవిష్టా నాడ్యో వెళుతున్నాయట. ఇలా మనలోకి వెళుతున్నవి సూర్యకిరణాల నుంచి వచ్చిన అమృత శక్తే మనలోకి ప్రసరిస్తుంది. ఈ అమృతాన్ని చెట్లు పొందుతున్నాయట. క్లోరోఫిల్ పత్రహరితముగా పొంది ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. నేరుగా సూర్యుడి నుంచి మధువు తాగడం చేతకాక మనం ఈ చెట్ల నుంచి వాటి నుంచి మన ఆహారం పొందుతున్నాం. అంటే ఇండైరెక్ట్గా సూర్యుడు ఇచ్చేటువంటి అమృతాన్ని మనం పుచ్చుకుంటున్నాం. ఇదొక విషయం. అంతేకాదు ఆ సూర్యకిరణాలు వస్తూ ఉంటే దేవతలు పితృదేవతలు ఒక స్తరంలో అంటే ఒక లెవెల్లో ఉంటారట వాళ్ళు. అక్కడ వాళ్ళు సూర్యుడిని అందుకునేది వేరు. భూమి యందు మనము సూర్యశక్తిని అందుకునే విశేషం వేరు. దేవతలు పితృదేవతలు సూర్యుడిని అందుకుంటుంటారట. అందుకే నాడ్యో వస్వాది బృందారక గణ మధునస్తస్యనాన దిగుత్థాహ అన్నారు ఇక్కడ. వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలైన దేవతలు ఆ సూర్యమండలం నుంచి అందుకుంటూ ఉంటారటండి అమృతమును. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అగ్నిదేవుడు కూడా మనం వేసిన ఆహుతులు ఇచ్చేటప్పుడు నేరుగా తీసుకుని దేవతలకు డిస్ట్రిబ్యూట్ చేయట, తిన్నగా వెళ్ళి సూర్యుడిలో పెట్టేస్తాట. ఆ సూర్యుడు తన కిరణాల ద్వారా దేవతలకు అందిస్తుంటాడు. ఎంత అద్భుతమైన ప్రాసెస్ అండి. అదృష్టవశాత్తు ఇంత అత్యద్భుతమైన జ్ఞానాన్ని భారతీయ ఋషులు మాత్రమే తెలుసుకున్నారు. ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియలేదు. ఇంత యజ్ఞ విజ్ఞానంతో ఒకప్పుడు భారతదేశం సమృద్ధిగా ఎదిగిపోయింది. ఆ యజ్ఞం కోల్పోయింది. భారతదేశం నెమ్మది నెమ్మదిగా పతనమైపోయిందండి. దానివల్ల ఇప్పటికీ గ్రహించలేకపోతున్నాం. ఇప్పటికీ సూచనలు అందుకుంటే సూర్యకిరణాలని మధువులని ఎందుకన్నారో తెలియాలి. అందుకే సరఘ మధు అనే శబ్దములు సూర్యమండలంలో మనకు కనబడుతూ ఉంటాయి. అది సరిగ్గా శ్రీ విద్యకి అన్వయిస్తూ గౌడ భగవత్పాదుల వారు చాలా విశేషంగా శుభగోదయ స్తవంలో అందమైన వర్ణనలు చాలా చేశారు. సరఘ అంటే ఆ తేనె పట్టులో గదులు ఉంటాయి చూసారు, అవి అందులో ఉన్నటువంటి మకరందం అది. అలా ఇక్కడ ఆ సూర్యమండలంలోంచి వచ్చే కిరణాల్లోంచి సరఘల్లోంచి తేనె తీసుకున్నట్టుగా దేవతలందరూ స్వీకరిస్తూ ఉంటారయ్యా అని చెప్పారు ఇక్కడ చూడండి. అందుకే మధువు అంటే అర్థం ఏంటి? ఆదిత్యోవై మధువు. ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ప్రపంచాన్ని పోషించే అమృత స్వరూపము. ప్రపంచమనగా కేవలం మానవులు మాత్రమే కాదు. ఇది తెలుసుకోండి. మనకు తెలియని మనకంటే శక్తివంతమైనవి ఎన్నున్నాయో వీళ్ళందరికీ కూడా పోషణకారకుడు ఈయన మహానుభావుడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఆదిత్య మండలములో ఉన్నటువంటి అమ్మవారే వీళ్ళని పోషిస్తోంది. మళ్ళీ సూర్యుడు అనగానే మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు. సూర్యుని యందు ఉన్న అమ్మవారి యొక్క శక్తే కదా సావిత్రి, సరస్వతి, శాస్త్రమయి. ఆ పరంపరలోనే మధుమతి. చూడండి ఇక్కడ ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. కనుక మధుమతి మాట ఇక్కడ చెప్పడంలో ఇంత విశేషం. కనుక ఆదిత్యోవై మధువు అని చూసుకుంటూ ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి మధుస్వరూపిణి, అందుకు మధుమతి. మహి, ఇప్పటి వరకు ఆదిత్యంలో ఉన్నటువంటి అమృతశక్తిని చూపించాం. అమృతశక్తాన్ని పొందుతున్నది మనకు తెలిసేది భూమి. ఆ భూమి ఎవరు? అది అమ్మ రూపమేట. మహి వెంటనే అటు ఆదిత్య స్వరూపము అమ్మవారే, ఇటు భూమి కూడా అమ్మవారే. ఎంత గొప్ప భావన ఇదంతా కూడా. అదంతా ఎక్కడిలోకి వెళ్తుంది? భూమిలోకి వెళుతుంది. మనం కూడా సూర్యుడి నుంచి వస్తున్న నోరు తినట్లేదు. ఆ సూర్యుడిలోంచి వస్తున్నది భూమి స్వీకరిస్తుంది. భూమి అనేక రూపాలతో వృక్షాదులు మొదలైనవన్నీ కూడా స్వీకరిస్తున్నాయంటే వృక్షాలకు ఆ స్వీకరించే శక్తి ఎవరిచ్చారు? భూమే కదా. భూమి యందే మొలిచినటువంటి వృక్షములు ఆ సూర్యుని కిరణములతో పెరిగి సూర్యుని మధువుని తీసుకుంటూ ఉన్నాయి. అలాగే భూమి కూడా సూర్యశక్తిని తీసుకుంటుంది, అనేక రకాలుగా తీసుకుంటుందట. ఇదంతా తెలియాలంటే సౌరారుణ మంత్రాలు మొత్తం ఆదిత్యమయం అండి. భారతీయ వేదవాంగ్మయం అంతా కూడా అమ్మవారు కూడా ఆదిత్య స్వరూపమే, ఇంకోటి లేదు. అందుకే ఇంట్లో ఏ పూజలు మీరు చేసినా చేయలేకపోయినా కనిపించే సూర్యభగవానికి దండం పెట్టడం అనే ఒక మంచి అలవాటు ఉన్నా చాలండి, బాగుపడిపోతే ఇంకోటి ఎక్కర్లేదు. అందులో మొత్తం అన్వయింపబడుతున్నాయి.